ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. 6వ రోజైన ఇవాళ స్వామివారు వామన అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నెల 20న మొదలైన వేడుకలు జనవరి 9 వరకు జరుగుతాయి. రోజుకొక అవతారంలో స్వామి దర్శనమిస్తారు. వేడా మండపంలో స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు అర్చకులు. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి దశావతార అలంకరణలు రోజుకొకటి ధరింపజేయడం జరుగుతుంది. ఆ వరుసలో నేడు 5వ రోజున స్వామివారు మనకి వామన రూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆనాడు మనం దేవేంద్రుడు దగ్గర నుండి మొత్తం కూడా బలి సర్వసంపదలని కూడా హరించడం జరుగుతుంది. అలా హరించబడినటువంటి తరువాత దేవతలందరూ కూడా ఇబ్బందులు పడుతుండటాన్ని చూచి తల్లైనటువంటి అదితి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే, అమ్మా నేను నీ కుమారుడిగా జన్మించి నీ కుమారుడి యొక్క కష్టాలను కడతేరుస్తాను అని చెప్పి వామనమూర్తిగా అవతరించి బలి చేసేటువంటి యజ్ఞస్థలానికి వెళ్లి 3 అడుగుల దానాన్ని అడుగుతాడు. అలా బలి దానాన్ని ఇవ్వగానే తన 3 అడుగులతో కూడా త్రివిక్రమ రూపాన్ని ధరిస్తాడు. 1 అడుగుతో భూమిని, అలాగే 2వ అడుగుతో ఆకాశాన్ని కూడా ఆక్రమించడం జరుగుతుంది. అలా ఆనాటి నుంచి ఆకాశానికి విష్ణుపది అనేటువంటి పేరు ఏర్పడింది. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః.